హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ తర్వాత అందరికీ యూజ్ అయ్యే భాషా భాగాలు చెప్పబోతున్నాను. ఇది కాంపిటేటివ్‌కి అండ్ ఆల్సో డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. సో, ఇది నేర్చుకుంటే ఇది తెలుగు అకాడమీ బుక్ కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ భాషా భాగాల్లో ఏమున్నాయో చూద్దాం. సో, నామవాచకం ఇక్కడ ఉన్నాయి చూడండి. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఇవి భాషా భాగాలు. ప్రధానంగా 5 ఉంటాయి. అయితే ఈ 5 భాషా భాగాల్లో మనకి ఫస్ట్‌ది నామవాచకం. సో, ఇంటర్మీడియట్‌కి వచ్చి ఇంటర్‌లో దీని మీద 5 మార్క్స్ ఉంటాయి. ఇది ఇంటర్మీడియట్ బుక్ నుంచి చెప్తున్నాను కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి సేమ్. ఇక్కడ నేను 15 క్వశ్చన్స్ ఇస్తాను. 15 క్వశ్చన్స్ చూసుకుంటే ఏ ఎగ్జామ్‌లో అయినా అందులోంచి 5 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. కాబట్టి 5 మార్క్స్ వచ్చినట్టే. సో, ఫస్ట్ నామవాచకం అంటే పేర్ల గురించి తెలిసేదండి. ఏదైనా పేర్ల గురించి చెప్తే ఇంగ్లీష్‌లో దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం నౌన్. పేర్ల గురించి చెప్పేదాన్ని ఏమంటారు? నామవాచకం అని అంటారు. సో, ఇక్కడ ఏమేమి ఉన్నదో చూడండి. వ్యక్తి పేరు, వ్యక్తి పేరుతో పాటు ఊరి పేరు, పర్వతం పేరు. సో, ఇలాంటివన్నీ సూచిస్తే దాన్ని ఏమంటారు? నామవాచకం అని అంటారు. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రవి, లత, అమరావతి, విశాఖపట్నం అంటే ఇక్కడ ఊరి పేర్లు కూడా చూపించాడు. దీంతో పాటు పర్వతం పేర్లు, తర్వాత భారతదేశం, ఇవన్నీ కూడా నామవాచకాల కిందకు వస్తాయి. అండ్ తర్వాత వాక్యాల్లో నామవాచకాన్ని గుర్తించడం, ఉన్న వాటిలో గుర్తించమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి బోల్డ్ చేసి ఉన్నాయి. సో, ఇది వస్తే మీకు ఇక్కడ ఒక మార్క్ వచ్చేసినట్టే. సో, సునీత పాటలు పాడుతుంది. దీంట్లో నామవాచకం సునీతని గ్రహించాలి. తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇక్కడ అమరావతి అనేది నామవాచకం ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కూడా నామవాచకం అవుతుంది. ఎవరెస్ట్ ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరం. ఇందులో ఎవరెస్ట్ అనేది నామవాచకం ఇచ్చాడు. వేద భూమి భారతదేశం. ఇక్కడ భారతదేశం అనేది నామవాచకం. నైలు నది ప్రపంచంలో గొడవైంది. ఇక్కడ నైలు నది అనేది నామవాచకం. సో, నామవాచకాలు అంటే పేర్ల గురించి చెప్పేది. నామవాచకం అంటే కోడ్ ఎలా గుర్తెట్టుకోవాలంటే బాగా ఇంగ్లీష్ మీడియం అయితే గుర్తు లేకపోతే నామం, నేమ్ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి పేరు చెప్పేది నామవాచకం. తర్వాత సర్వనామం. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. అయితే నామవాచకానికి బదులుగా వాడతాం దీన్ని. దేనికి బదులుగా అంటే నామవాచకానికి బదులుగా వాడతాం. నామవాచకం అంటే ఏం లేదు. ఇక్కడ సరే సునీత ఉంది. సునీత బదులు మనం సునీత అనకుండా ప్రతిసారి ఆమె అంటూ ఉంటాం. అలాగే అమరావతి ఉంది, నైలు నది ఉంది, ఆ నది అంటాం. ఇక్కడ చూడండి కింద నేను, ఆమె, అతడు, అది, వారు, ఇది, వీటన్నిటిని కూడా సర్వనామం అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే వీటిని ప్రొనౌన్స్ అంటారు. సో, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో, ఇప్పుడు సర్వనామాన్ని గుర్తించండి. ఆయన తెలుగు తెలుగు మాస్టర్. ఆయన అనేది సర్వనామం. తెలుగు మాస్టర్ ఆయన పేరు బదులు ఇక్కడ వాడాం. వాళ్ళందరూ డిగ్రీ పూర్తి చేశారు. వాళ్ళందరూ అన్నది సర్వనామం. తర్వాత మీరు మంచి విద్యార్థులు. ఇక్కడ మీరు అన్నది సర్వనామం. మా అమ్మ దేవత. ఇక్కడ మా అనేది సర్వనామం. ఆమె భారతదేశ ప్రధాని. సో, ఆమె అనేటప్పుడు ఆవిడ పేరు ఏదైనా ఉండొచ్చు. కానీ పేరుకు బదులుగా ఏం పెట్టాం? ఆమె అని పెట్టాం. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని ఏమంటారంటే సర్వనామం అంటారు. సో, ఇక్కడ ఇది కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ విశేషణం. విశేషణం అంటే ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటారు. ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్, ఇక్కడ విశేషణం. నామవాచకం ఇక్కడ బాగా గమనించండి. నామవాచకం లేదా సర్వనామం ఈ రెండు ఉంటాయి కదా. ఈ రెండింటి గుణాన్ని చెప్తే దాన్ని ఏమంటారు? విశేషణం అంటారు. నామవాచకం అన్న సర్వనామం అన్న మీకు తెలుసు. ఇక్కడ చూడండి ఆ పెళ్లి కొడుకు నామవాచకం, గులాబీ నామవాచకం, పద్మావతి, తిరుపతి నామవాచకం, ఇక్కడ రాణి అనేది కూడా నామవాచకం. ఇది సర్వనామం అవుతుంది. ఇవన్నీ నామవాచకాలు అవుతాయి. పెళ్లి కొడుకు నామవాచకం. అయితే వీటన్నిటి గురించి ఆ పెళ్లి కొడుకు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ అది ఎలా ఉంది? గుణం అంటే ఎలా ఉందని చెప్తే దాన్ని గుణం అంటారు. ఇప్పుడు గుణాన్ని చెప్తే బాగా గుర్తుపెట్టుకోండి, విశేషణం అంటారు. గుణం అంటే విశేషణం అయిందని చెప్పేదే కదా. ఆ పెళ్లి కొడుకు అని చెప్పాడు. ఆ పెళ్లి కొడుకు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తెల్లగా ఉన్నాడు. గులాబీ పువ్వు. ఆ పువ్వు అనేది నామవాచకం. అది ఎలా ఉందో చెప్తే విశేషణం. పద్మావతి అనేది నామవాచకం. పద్మావతి మా తరగతిలో సమర్థవంతమైన నాయకురాలని చెప్పకుండా ఎలాంటి నాయకురాలో కూడా చెప్పింది. అదేమవుతుంది? విశేషణం అవుతుంది. తిరుపతి యాత్రాస్థలం. తిరుపతి అనేది యాత్రాస్థలం. కానీ ఈ తిరుపతి అనే నామవాచకం గురించి ఇంకొంచెం ఈ నామవాచకం యొక్క గుణం చెప్పింది. ఎలాంటి గుణం? గొప్ప యాత్రాస్థలం. ఆ తర్వాత రాణి అని నౌను నామవాచకం ఉంది. రాణి ఎలాంటిది? రాణి యొక్క గుణం ఏంటి? మంచి గుణం. మంచి తెలివి గల అమ్మాయి. ఇది విశేషణం. సో, ఇప్పుడు దాకా జరిగిన రివిజన్ చేసుకుంటే నౌన్ అంటే నామవాచకం. పేరు గురించి చెప్పేదాన్ని నామవాచకం అంటారు.
తర్వాత సర్వనామం మీకు తెలుసు. సర్వనామం అంటే పేరుకి బదులుగా వాడేది సర్వనామం. పేర్ల గురించి చెప్తే నామవాచకం. తర్వాత ఇప్పుడే నేర్చుకున్న విశేషణం. విశేషణం అంటే దేనికైనా నామవాచకానికి సర్వనామానికి రెండిట్లకి గుణం చెప్తే దాన్ని ఏమంటారు? విశేషణం అంటారు. తర్వాత వచ్చేది క్రియ. క్రియ అంటే మీ అందరికీ తెలుసు. క్రియ అంటే ఏంటి? ఇంగ్లీష్లో వెర్బ్, అదే దాంతోపాటు పని అని కూడా అంటారు క్రియ అంటే. ఇక్కడ పని ఏంటో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ కాలంలోనైనా జరిగిన పనిని సూచిస్తే దాన్ని ఏమంటారు? క్రియ అంటారు. ఇక్కడ చూడండి, చదువుకును, నిద్రించు, వచ్చు, పరిగెత్తు, వండు, ఇవన్నీ కూడా పనులే కదా. అయితే ఇక్కడ ఉన్న క్రియలను గుర్తించాలి. నేను బాగా చదువుతాను పని. నేను బాగానో పని కాదు కదా. బాగా అనేది విశేషణం, నేను అనేది సర్వనామం. ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇక్కడ పని ఏంటి? నిద్రపోవడం. పోలీసులు దొంగను చూసి పరిగెత్తుతారు. ఇక్కడ పరిగెత్తడం ఏంటి? పని. రూపుమాపాలి. భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి. ఇక్కడ రూపుమాపడం అనేది పని. దేవదత్తుడు వంట చేశాడంట. ఇక్కడ వంట చేయడం అనేది పని. సో ఉన్న వాటిలో 4 నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్దాం. సో క్రియ అంటే పని. విశేషణం అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విశేషణం ఎందుకంటే మిగతా అన్నీ ఈజీగా ఉంటాయి. విశేషణం అనేది దాని గుణాన్ని చెప్తే విశేషణం అంటారు. ఇక్కడ అవ్యయం. చాలామందికి చదవడం రాకపోతే ఇది ఏంటి అని అనుకుంటాడు. ఇంటర్జెక్షన్స్ ఉంటుంది కదా. ఇక్కడ లింగ వచన విభక్తి భేదాలు లేని పదాలను అవ్యయాలు అంటారు. వీటికి స్త్రీ పురుష భేదం ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన క్వాలిటీ ఏంటంటే స్త్రీ పురుష భేదం ఉండదు. ఏకవచన బహువచనాలు కూడా ఉండవు. వచనాలు ఉండవు. విభక్తులు కూడా చేరవు. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. యదా, తదా, ఎక్కడ, మీద, కింద, పక్క నుండి, మరియు, కూడా, ఓహో, అయ్యయ్యో, ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి? అవ్యయాలు అవుతాయి. మళ్ళీ చూడండి, యదా, తదా, ఎక్కడ, మీద, కింద, పక్కన, నుండి, మరియు, కూడా, ఓహో, అయ్యయ్యో. అదే ఇంగ్లీష్లో అనుకో, కింద, పక్కన, మీద, ఇవన్నీ ప్రిపోజిషన్స్లోకి వెళ్తాయి. ఇక్కడ ఏంటంటే అవ్యయాలు అని చెప్పి మొత్తం ఇంటర్జెక్షన్స్ మొత్తం అన్ని కలిపి ఇందులో ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి. ఆహా. ఆహా అనేది ఏమవుతుంది? అవ్యయం. ఈ అవ్యయాల్లో ఆశ్చర్యార్థంగా ఉన్నవి అవ్యయాల్లోకి ఉంటాయి. దాంతోపాటు ఎక్కడ అనేది కూడా ఎందులో వస్తుంది? అవ్యయంలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? అవ్యయం. పొయ్యి, మీద. మీద అంటే ప్లేస్ చెప్పేది కూడా అవ్యయంలోకి వస్తుంది. ప్లేస్ లేదా పొజిషన్ చెప్పేది కూడా అవ్యయంలోకి వస్తుంది. తర్వాత అయ్యయ్యో, ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉంది చూడండి. ఈ సింబల్ ఉన్న చోట కూడా అవ్యయం వస్తుంది. ఖచ్చితంగా ఈ సింబల్ ఎక్కడ ఉన్నా కానీ అవ్యయం అని గుర్తించాలి మీరు. వాడు తెలివైన వాడే, కానీ ఇదేంటి అనుకున్నారు? కంజంక్షన్ వస్తుంది. బట్ అని వస్తుంది కదా ఇంట్లో. కానీ వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ కూడా అవ్యయం వచ్చింది. సో మొత్తం అన్నీ చదివేశారు. ఫస్ట్ది ఏంటంటే నామవాచకం, పేరు గురించి చెప్పేది. సర్వనామం, పేరుకు బదులుగా వాడేది. అది, అతను, ఇతను, ఇవన్నీ చెప్తాను. తర్వాత దాంతోపాటుగా నెక్స్ట్ నేర్చుకున్నది ఏంటి? విశేషణం తర్వాత క్రియ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అవ్యయం నేర్చుకున్నాం. అన్నిటిని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేస్తాం. 15 బిట్లు ఉంటాయి. 15 బిట్లు చేస్తే ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్లో. సో దీంట్లో మొత్తం 5 మార్క్స్ వస్తాయి. ఇవి చూస్ చేస్తే సరిపోతుంది. అయితే దీంట్లో నైల్ నది ప్రపంచంలో పొడవైన నది. ఇందులో నామవాచకం ఏంటి? ఆల్రెడీ మనం ప్రాక్టీస్లో చేసాం. ఇక్కడ నది పేరు వచ్చింది కాబట్టి నామవాచకం ఏంటి? నైలు నది. నైలు నది అనేది నామవాచకం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇది ఈజీగా గుర్తించారు. తర్వాత సర్వనామం అంటే ఏంటి? నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. సో డెఫినేషన్ వల్ల ఒక మార్క్ వచ్చింది. నామవాచకానికి బదులుగా, నామవాచకం దేని గురించి చెప్తుంది? పేర్ల గురించి చెప్తుంది. దానికి బదులుగా వాడేదానిని సర్వనామం అంటారు. తర్వాత నెక్స్ట్ చూడండి, తిరుపతి గొప్ప యాత్రా స్థలం. దీంట్లో విశేషాన్ని గుర్తించండి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. విశేషణం అంటే ఏంటి? పేరు గురించి చెప్పేది. ఎక్కడ బాగా చేయాలి. పేరు ఏముంది ఇందులో? తిరుపతి.
తిరుపతి గురించి ఏం చెప్తుంది? తిరుపతి యొక్క ఏం చెప్పాలి? గుణాన్ని చెప్పాలి. గుణం చెప్తే దాన్ని ఏమంటారు? విశేషణం అంటారు. గుణాన్ని చెప్పేది ఏంటి? గొప్ప. తిరుపతి ఎలాంటిది? గొప్ప. గొప్ప యాత్రాస్థలం. దాని గుణం చెప్పారు గొప్ప. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. తర్వాత భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి క్రియ ఏది? దీంట్లో క్రియ ఏదని అడుగుతున్నాడు. ఎంతకుముందు ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. క్రియ ఏంటంటే రూపుమాపాలి. రూపుమాపాలి అనేది క్రియ. అవ్యయం అంటే ఏమిటి? ఆల్రెడీ మనం చూసాం. అయితే ఇక్కడ డెఫినేషన్ కింద బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి లింగ అంటే మేలు ఫీమేల్ అనేది ఏది ఉండదు దానికి అవ్యయంలో. వచన విభక్తులు డూమూవులు కూడా ఉండవు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అది చూస్తే మీకు అర్థమవుతుంది. విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు. దీని తర్వాత దేవదత్తుడు వంట చేశాడు. దీంట్లో క్రియ ఏంటి? ఈజీగా చెప్తారు. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. ఏంటది? వంట చేశాడు. చాలా బిట్స్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. ఇవన్నీ పబ్లిక్లో అడిగిన క్వశ్చన్సే. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు, మళ్ళీ మళ్ళీ ఇవి అడుగుతున్నాడు. విశేషణానికి ఉదాహరణ రాయమన్నాడు. ఒక ఉదాహరణ రాస్తే సరిపోతుంది. కాకపోతే అందమైన ఒక పర్సన్ యొక్క గుణం ఇంతకుముందే చూసాం. గొప్ప అనేది వచ్చింది. గొప్ప, తెలివైన, సమర్థవంతమైన, వేగవంతమైన, ఇవన్నీ గుణం గురించి చెప్తున్నాయి. కాబట్టి వీటిని ఏమంటారు? విశేషణాలు అంటారు. సో ఇంకా నెక్స్ట్ మిగిలిన కూడా చేద్దాం. సో 8th చూడండి. భాషా భాగాలు ఎన్ని రకాలు? ఇప్పుడే నేర్చుకున్నారు. తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మొత్తానికి 5 రకాలు. తెలుగులో భాషా భాగాలు 5 రకాలని రాయండి. నామవాచకం అంటే ఏమిటి? పేర్ల గురించి తెలియజేసేదాన్ని ఏమంటారు? నామవాచకం అంటారు. పేర్ల గురించి పేర్లు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎలాంటి పేర్లు? అలా రివిజన్ చేసుకోవాలి. పేర్ల గురించి తెలియజేసేదాన్ని ఏమంటారు? నామవాచకం అంటారు. నామవాచకం అంటారు. నెక్స్ట్ క్రియ అంటే ఏంటి? క్రియ అంటే మీకు బాగా తెలుసు. పనిని సూచిస్తేదాన్ని క్రియ అంటారు. కాకపోతే ఇంకా క్లారిటీగా రాయాలంటే ఏ కాలంలోనైనా, ఇది కూడా పబ్లిక్లో అడిగాడు, జరిగే ఈ డెఫినేషన్స్ రావాలి. పనిని సూచించేదానిని, సూచించే పదాన్ని క్రియ అంటారు. దాని తర్వాత విశేషణం అంటే ఏంటని అడుగుతున్నాడు. విశేషణం అంటే ఆల్రెడీ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. నామవాచకం సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాన్ని క్రియ విశేషణం అంటారు. నామవాచకం ఇంకా సర్వనామం ఈ రెండిట్ల యొక్క గుణాలను తెలిపితే బాగా గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఇప్పుడే నేర్చేసుకోండి. యొక్క గుణాన్ని తెలిపేదాన్ని సర్వనామం అంటారు, విశేషణం అంటారు. గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటారు. అవి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నప్పుడు. తెలివైన, అందమైన, ఇవన్నీ విశేషణాలు. అవ్యయానికి ఉదాహరణ ఏంటి? నెక్స్ట్ ఆల్రెడీ మీరు చూసారు. దీంట్లో ఏమిటంటే డెఫినేషన్ గుర్తొచ్చేయాలి. అవ్యయం అంటే లింగ భేదాలు ఉండదు, డూమూవులు విభక్తులు ఉండవు, ఆహా, ఇంకా ఓహో, ఎక్కడ, లేదా, మీద, కింద, పైన, ఇవన్నీ కూడా అవ్యయాల కిందకు వస్తాయి. దీంతోపాటు గులాబీ అందమైన పువ్వు దీంట్లో విశేషణం చెప్పండి. గులాబీ అనేది పేరు మీ అందరికీ తెలుసు. ఆ గులాబీ ఎలా ఉంది, దాని గుణం ఏంటి అని చెప్పేది విశేషణం. మరి ఇక్కడ ఈ గులాబీ ఎలా ఉంది? అందంగా ఉంది. కాబట్టి దీనికి అందమైన అని పెట్టారు. తర్వాత మీరు మంచి విద్యార్థులు, దీనిలో సర్వనామం ఏంటి? పేరుకు బదులుగా వాడేది మీరు అనేది మీ పేరుకు బదులుగా మీరు అని అన్నారు. కాబట్టి పేరుకు బదులుగా వాడేది ఏంటి? నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం.
తర్వాత ఆహా! తెలుగు భాష ఎంత బాగుందో. దీంట్లో అవ్యయం ఏంటి? నేను అవ్యయానికి కొన్ని చెప్పాను. ఒకటి ఇంటర్జెక్షన్ వస్తుంది. మిగతావి ఆహా! ఓహో! వస్తాయి. తర్వాత పొజిషన్ వస్తది. ప్రిపోజిషన్స్ వస్తాయి. తర్వాత కంజంక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అవ్యయంలో ఉంటాయి. సో, ఇక్కడ మీరు ఈజీగా చెప్పగలుగుతారు ఆహా! ఇలా తెలుగు మీకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మొత్తం అందరికీ యూజ్ అయ్యేలాగా గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాను. సో, ఖచ్చితంగా అవన్నీ చూస్తే గ్రామర్‌లో ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.